హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను చాలా రోజుల నుంచి వీడియోలు చేయడం లేదు. అనంతపురం వైపు ఒక వర్క్ ఒప్పుకొని అప్పుడు బిజీగా ఉండి కొన్ని రోజుల పాటు వీడియోలు చేయలేదు. ఇంకా అది మొదలు ఇంక వీడియోలు పెట్టలేదండి. మన ఫ్రెండ్ ఒకరు అనంతపురం వైపు ఏమన్నా తక్కువలో ఇల్లు గానీ, ప్లేస్ గానీ దొరికితే చూడమని చెప్పన్నారు. మనం ఒక విలేజ్‌లో వర్క్ చేస్తున్నాం. ఆ విలేజ్‌లో చాలా తక్కువ రేట్‌కి ఒక ఇల్లు అమ్మకానికొచ్చింది. ఆ ఇల్లు ఈ విధంగా ఉంది. సెంటొచ్చేసి రూ. 70,000 చెప్తున్నారు వాళ్ళు. 5 సెంట్లు స్థలం ఇది. మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంది. అటు కనిపించేది దానిమ్మ తోట. దానిమ్మ తోట పక్కన ఒక ఇల్లుంది. ఆ ఇంటి పక్కన ఈ ప్లేసు అమ్మకానికున్న ప్లేస్ అనమాట. ప్లేసు ప్లస్ చిన్న ఇల్లు కూడా ఉంది దాంట్లో. 5 సెంట్లు స్థలం. ఈ స్థలంలో 4 కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. నిమ్మ చెట్టు, వేప చెట్టు ఒకటి ఉంది. వాళ్ళ హద్దుకి ఈ విధంగా రాళ్ళని పాతుకున్నారు. నాపరాళ్ళను ఈ రాళ్ళని ఏమంటారో ఆ రాళ్ళని హద్దుగా పాతుకున్నారు వాళ్ళ స్థలానికి బౌండరీగా. తర్వాత వాతావరణం అయితే ఇది పల్లెటూరు కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఉందండి వాతావరణం. అయితే ఇది ఇళ్ళ మధ్యలో లేదు ఇది. 2 ఇళ్ళు మాత్రమే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ ఇల్లు ఒకటి, ఆ పక్కన ఇంకొక ఇల్లు ఉంది. ఆ పక్కన ఇల్లు బాగా రెడీ చేసుకున్నారు వాళ్ళు నీట్‌గా. అది కూడా సేమ్ 5 సెంట్ల ప్లేసు. 5 సెంట్ల ప్లేస్‌లో వాళ్ళు ఇల్లు చక్కగా నీట్‌గా కట్టుకున్నారు. దీంట్లో కూడా అదే విధంగా రెడీ చేసుకోవచ్చు. వీళ్ళు ఏదో కొన్ని కారణాల వల్ల ఈ స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారు. వేరే చోటకి వాళ్ళ పిల్లలకి ఆహ్, చదువుల నిమిత్తం, జాబుల నిమిత్తం వేరే చోటకి వెళ్ళాలనుకుంటున్నారు. అందువల్ల ఇది అమ్ముదామని వాళ్ళు బేరం పెట్టారనమాట. సెంటు 70,000 చెప్తున్నారు. 5 సెంట్ల స్థలం. 5 సెంట్ల స్థలంలో చిన్న హాలు, వంటగది, ఒక బెడ్‌రూము వచ్చే విధంగా కట్టుకున్నారు. దీంట్లో ఒకతను ఇప్పుడు ప్రెజెంట్ రెంట్‌కి గూడా ఉంటున్నాడంట. అంటే సింగిల్ పర్సను. ఫ్యామిలీ కాదు. సింగిల్ పర్సను రెంట్‌కి ఉంటున్నాడు. అయితే అతని రెంట్ వచ్చేసి 800 ఎంతో ఇస్తున్నాడంట. పల్లెటూరు కదండీ! రెంట్‌లనేవి రావు. బయట మాత్రం ఖాళీ ప్లేసు చాలా ఉంది. బాగుంది. మా ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళ రిలేటివ్స్ కళ్యాణదుర్గంలో ఉన్నారు. అన్న, నువ్వు పనిచేసే దగ్గర ఏమన్నా ఉంటే ప్లేసులు చూడమని చెప్పి అన్నాడు. చూశాను. ఇదైతే ఈ విధంగా ఉందండి. చిన్న వంటగది, బెడ్‌రూము, హాలు ఉంది. బిల్డింగు కాస్ట్ అనేది మనం పే చేయకూడదు. వాళ్ళు సెంటు 70,000 చెప్పారు. అయితే మనం 60,000కో, 50,000కో అడగాలి. అడిగితే వాళ్ళు కొంచెం డౌన్ చేస్తే మనకే మంచిది కదా! నాకైతే ఇలాంటి ప్లేసులు తీసుకోవాలని ఉంది. కానీ గుంటూరు నుంచి ఇక్కడికొచ్చి మనం తీసుకొని ఏం ఉపయోగం ఉండదు కదా! మా ఫ్రెండు అడిగారని నేను అతని కోసం నేను పనిచేసే దగ్గర ఆ ఊళ్ళో గ్రామ పెద్దల్ని అడిగితే ఇది ఉందండి, అమ్మకానికి కావాలంటే తీసుకోమని చెప్పండి అని చెప్పారు. ఇది పక్కన ఇల్లండి. పక్కనే దానిమ్మ తోట ఉంది. ఈ పక్కన ఇల్లు. అతను బాగా చక్కగా కట్టుకున్నాడు. ప్రహరీ గోడ, గేట్ పెట్టుకున్నాడు. ప్రహరీ గోడ అంటే గోడ కాదు, బండల్ని వీళ్ళు ప్రహరీ గోడ మాదిరిగా సెట్ చేసుకున్నారనమాట. చక్కగా ఉంది ఇల్లు. 5 సెంట్ల స్థలం కదా! చాలా విశాలంగా బాగా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఈ ఇల్లు. ఈ పక్కదాన్ని కూడా అదే విధంగా రెడీ చేసుకోవచ్చు. కాకపోతే ఒక 10,00,000 అట్లా అమౌంట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ మాదిరి ఇల్లొచ్చిద్ది. ప్లస్ ఖాళీ ప్లేస్ కూడా బాగుంటుంది. మొక్కలు నాటుకోవచ్చు, చెట్లు నాటుకోవచ్చు. చాలా బాగుంటుంది. గడ్డి ఇంకెవ్వరితో ఎటువంటి సమస్యలు ఉండవండి ఇక్కడ. హ్యాపీగా, ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇలాంటి వాతావరణంలో. అలాగే ఇక నుండి మన ఛానల్‌లో వీడియోలొస్తాయి. ఆ వీడియోలని అందరూ చూసి నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మీకేదైనా ప్లాన్లు కావాలన్నా నేను గీసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనది పసుపు,
కారం బిజినెస్ ఎప్పటినుంచో ఉంది. అది నేను వీడియోల్లో పెట్టట్లేదు. రాబోయే వీడియోలో అది కూడా పెడతాను. మీకు కూడా తక్కువ ఇళ్ళు స్థలాలు కావాలంటే నాకు మెసేజ్ చేయండి.